ఐఎమ్ మల్లేష్. మీకు నేను కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అండ్ ఆల్సో డిగ్రీలో ఉన్న స్టూడెంట్స్కి కన్సైన్మెంట్ అకౌంట్ టాపిక్ మీద ఒక అవగాహన రావడానికి, ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఈరోజు ఈ కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్లో ఒక పార్ట్గా భాగంగా మీకు ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మీకు ఇంట్రడక్షన్ పార్ట్గా ఈ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే రైట్. కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇది ఇంటర్మీడియట్లో అయితే ఈ టాపిక్ నుంచి మనకు 10 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది అండ్ ఆల్సో 2 మార్క్స్ థియరీ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే 5 మార్క్స్కి థియరీ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో నాకు తెలిసి ఎవరికి యూజ్ అవుతుందంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిన వాళ్ళకి, ఓకే, వాళ్ళకు కొంచెం ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన వర్డ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్గా ఉన్న వాళ్ళకి మనకు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఫస్ట్ వన్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించిన ఇంట్రడక్షన్ టాపిక్ మన వీడియో ఈరోజు రైట్. ఇందులో ఫస్ట్ వన్ కన్సైన్ మనకు వర్డ్ ఉంది, కన్సైన్. కన్సైన్ అంటే వాట్ ఈస్ మీన్ ఆఫ్ కన్సైన్? డెలివర్ టు పర్సన్. సింపుల్ మీన్స్ వాట్ ఈస్ మీన్? డెలివర్ టు పర్సన్ సంథింగ్. ఓకే, డెలివర్ టు పర్సన్ సంథింగ్. ఒక పర్సన్, వన్ పర్సన్, సంథింగ్ డెలివర్ టు పర్సన్. సో ఈ కన్సైన్మెంట్ వర్డ్లో కన్సైన్ అంటే సింపుల్ మీనింగ్స్ ఏంటంటే అలాట్ చేయడం అంటే అప్పగించడం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అంటే ఇట్ మీన్స్ ఎ బ్యాచ్ ఆఫ్ గూడ్స్ డెలివర్ టు సమ్వన్. కన్సైన్ అంటే సమ్వన్ డెలివర్, ఏదో ఒకటి మనం ఇవ్వడం, అప్పగించడం. బట్ ఇక్కడ కన్సైన్మెంట్ అంటే దిస్ ఈస్ ద బిజినెస్ రిలేటెడ్ వర్డ్. అంటే ఇన్ అకౌంటెంట్స్లో ఒక కన్సైన్మెంట్ అనే వర్డ్. కన్సైన్ అనేది మామూలు డిక్షనరీలో యూజ్ చేస్తూ ఉంటాం ఇది, కానీ ఇక్కడ కన్సైన్మెంట్ దిస్ ఈస్ షుడ్ బి రిలేటెడ్ టు బిజినెస్ రిలేటెడ్ వర్డ్. స్పెషల్లీ we discussed about consignment account. సో ఈ వర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో భాగంగా కన్సైన్మెంట్ ఇట్ మీన్స్ ఏంటంటే ఒక బ్యాచ్ ఆఫ్ గూడ్స్ డెలివర్డ్ టు సమ్వన్. అంటే ఒక పర్టికులర్గా ఒక సేల్ చేసే ఉద్దేశంతో ఒక పర్టికులర్ టైంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఒక గూడ్స్ని మరొక పర్సన్కి సెండ్ చేయడం, ఇది కన్సైన్మెంట్. వాడు ఎందుకు గూడ్స్ సెండ్ చేస్తున్నాడు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారని మనం నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. పర్పస్ ఏంటి అసలు ఈ కన్సైన్మెంట్ అకౌంట్ పర్పస్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ యొక్క పర్పస్ ఏంటి? వి ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, కన్సైన్మెంట్ యొక్క పర్పస్ ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ పర్పస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ కన్సైన్మెంట్ బిజినెస్. ఈ టాపిక్ మనకు పర్ఫెక్ట్గా అర్థం కావడానికి ఫస్ట్ మనం దీని గురించి డిస్కషన్ చేయాలి. కన్సైన్మెంట్ బిజినెస్ గురించి డిస్కషన్ చేయాలి. ఓకే, కన్సైన్ అంటే డెలివర్ టు పర్సన్ సంథింగ్. కన్సైన్మెంట్ ఇట్ మీన్స్ ఎ బ్యాచ్ ఆఫ్ గూడ్స్ డెలివర్ టు పర్సన్. ఒక గూడ్స్ మనం వేరే వాళ్ళకి పంపడం. నెక్స్ట్ వన్ ఏంటిది? పర్పస్ ఏంటి? మెయిన్ ఏంటి? వి ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ కన్సైన్మెంట్ బిజినెస్. ఫస్ట్ మనకి ఇంకా మిగతాది క్లియర్గా అర్థం అవ్వడానికి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు కన్సైన్మెంట్ బిజినెస్ ఏంటి అనేది చిన్నగా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఒక కంపెనీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత డైరెక్ట్ సేల్స్ ఇచ్చేయడం అనేది పాసిబిలిటీ కాదు. కంపెనీ ఎక్కడో లొకేషన్ ఉంటుంది, హైదరాబాద్ ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. ఆ ఢిల్లీ నుంచి కంపెనీ అందరికీ గూడ్స్ సేల్స్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. సో అక్కడ ఉన్న లొకేషన్లో వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, బట్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఎర్న్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే పబ్లిక్కి దగ్గర గూడ్స్ తీసుకురావడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు హోల్సేలర్ ఉన్నారు, హోల్సేలర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారంటే అలాగే ఆ హోల్సేలర్ డిఫరెంట్ ఏరియాలో అందరికీ పబ్లిక్కి ఎక్కువగా గూడ్స్ పంపించి ప్రాఫిట్ ఎర్న్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఇక్కడ హోల్సేలర్ కానీ ఇంకెవరైనా మిడిల్లో ఉండి కంపెనీ నుంచి ప్రోడక్ట్ తీసుకొని లేదా కంపెనీ డైరెక్ట్గా
ప్రోడక్ట్స్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఏరియాలలో, డిఫరెంట్ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉందనుకోండి కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు గోదావరిఖండ్లో కానీ హైదరాబాద్లో కానీ పెద్దపల్లిలో కానీ సేల్స్ చేయడం అంటే ఎలా? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏజెంట్ని పెట్టుకుంటారు, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఒకరిని పెట్టుకొని అమ్మడం, సేల్స్ చేయడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకొని ఆ ఏజెంట్కి సేల్స్ చేయడం ద్వారా కమిషన్ ఇస్తారు. నువ్వు ఇన్ని సేల్స్ చేస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తా ఉంటారు. సో ఏజెంట్ అనేవాడు ఇలా కమిషన్కి చూసుకొని వాడు కంపల్సరీ సేల్స్ చేస్తూ ఉంటాడు. సో ఇట్లా ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క సిటీలో కంపెనీ లేదా మిడిల్లో ఉండి ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఢిల్లీలో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ నేనే ఇక్కడ తీసుకొచ్చి పెద్దపల్లిలో ఒకరు పెట్టుకున్నాను, మంతన్లో ఒకరు పెట్టుకున్నాను, డిఫరెంట్ ఏరియాలో ఏజెంట్ని పెట్టుకొని వాళ్ళకి ప్రోడక్ట్స్ పంపుతున్నాను. కంపెనీ నుంచి తెస్తున్నాను, నేను డిఫరెంట్ ఏరియాలో పంపుతున్నాను. నా ఏమేంటిది కంపెనీ నుంచి డైరెక్ట్ కొన్నాను, డైరెక్ట్ చేసి ఇప్పుడు నేను అందరినీ ఏజెంట్ని పెట్టుకొని వాళ్ళకి కమిషన్ ఇచ్చుకుంటూ సేల్స్ చేసి డబ్బు తీసుకుంటున్నాను. ఇప్పుడు కంపెనీ కూడా లాభం కదా, ఎట్లా? ఎందుకంటే నేను బల్క్గా ఉన్నాను కాబట్టి. లేకుంటే కంపెనీ అలాగే చేస్తుంది. కంపెనీ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఇలాంటి నాలుగు వాళ్ళు అవసరం లేకున్నా కూడా ప్రతి ఏరియాలో ఏజెంట్ను రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకుని వాళ్ళకు ప్రోడక్ట్స్ పంపడం, ఆ ప్రోడక్ట్స్ని సేల్స్ చేయడం ఏజెంట్ ద్వారా. సో ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, సేల్స్ చేస్తాడు. సేల్స్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది చేస్తాడు. ఆ ప్రాఫిట్ని మళ్ళీ బ్యాక్ చేస్తూ ఉంటాడు కంపెనీకి. సో వీనికి ఏంటి మెయిన్ అంటే కమిషన్ అనేది. సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, కన్సైన్మెంట్ ప్రాసెస్. దీన్ని కన్సైన్మెంట్ బిజినెస్ అంటారు. వీ హ్యావ్ టు కాల్ కన్సైన్మెంట్ బిజినెస్. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ కమిషన్ బేస్డ్ బిజినెస్. ఇంతే ఒకటే థీమ్. ఏంటి? వాట్ ఈస్ కన్సైన్మెంట్ బిజినెస్? కంపెనీ ప్రోడక్ట్స్ కంపెనీ డైరెక్ట్గా సేల్ చేయడం పాసిబిలిటీ కాదు. సో ప్రతి ఏరియాలో ఏజెంట్స్ రిక్రూట్ పెట్టుకొని సేల్స్ చేస్తూ ఉంటుంది. ఏజెంట్స్కి కమిషన్ ఇస్తుంది. ఏజెంట్స్ ఆ ఎంకరేజ్మెంట్తో ఇంకా హెవీగా సేల్స్ చేసి హెవీగా కమిషన్ తీసుకుంటాడు. సేల్స్ చేసి అమౌంట్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ ఎవరికి? కంపెనీకి సెండ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ బిజినెస్ అంటాం. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. వాట్ ఈస్ మీన్ ఆఫ్ కన్సైన్? డెలివర్ టు పర్సన్. హూస్ డెలివర్? కంపెనీ కానీ మధ్యలో ఎవరైనా గూడ్స్ని సెండ్ చేయడం. కన్సైన్మెంట్, వాట్ ఈస్ మీన్ ఆఫ్ కన్సైన్మెంట్? ఇట్ మీన్స్ ఎ బ్యాచ్ ఆఫ్ గూడ్స్, పర్పస్ ప్రాఫిట్ కోసం బ్యాచ్ ఆఫ్ గూడ్స్ డెలివర్ టు సమ్వన్. అంటే మడిలో ఒకరు పెట్టుకుంటామని చెప్పాను కదా, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కరు పెట్టుకోండి. సో ఆ గూడ్స్ని ఆ పర్టికులర్ పర్సన్కి, ఒక్కొక్క ఏరియా పర్సన్కి సెండ్ చేయడం. దట్ ఈస్ కన్సైన్మెంట్. నెక్స్ట్ వన్, పర్పస్ ఏంటి? వి ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ కన్సైన్మెంట్ బిజినెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనుకోండి, కంపెనీ ఇప్పుడు గోవర్కన్లో నన్ను ఏజెంట్గా పెట్టుకొని నేను సేల్స్ చేస్తున్నాను, కమిషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కంపెనీ నాకు డైరెక్ట్గా సేల్స్ పంపినప్పుడు, గూడ్స్ పంపినప్పుడు నేను సేల్స్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడం ద్వారా కంపెనీకి ప్రాఫిట్ ఆర్ లాస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. నాకు సెండ్ చేసింది, నాకు తీసుకున్నవి, వాళ్ళు చేసినవి, నేను సేల్స్ చేసినవి, కమిషన్ చేసినవి, మధ్యలో మాకు జరిగినటువంటి ఎక్స్పెన్సెస్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఆఫ్టర్ దట్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ బిజినెస్ అంటే పర్టికులర్గా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. గోదావరి ఏరియా అయితే గోదావరి కన్సైన్మెంట్ అకౌంట్, ఈ ఏరియాకు పంపిన గూడ్స్ మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. వరంగల్ అయితే వరంగల్ కన్సైన్మెంట్, కరీంనగర్ అయితే కరీంనగర్ కన్సైన్మెంట్, చెన్నై అయితే చెన్నై కన్సైన్మెంట్, బెంగళూరు అయితే బెంగళూరు కన్సైన్మెంట్. సో ఆల్ కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని మళ్ళీ చివరికి ఏం చేస్తారంటే ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్, కన్సైన్మెంట్స్ అకౌంట్స్ అని. ఓకే రైట్. ఇందులో పార్టీస్, మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే మనకు ఇక్కడ కావాలి. పార్టీస్ ఆర్ మెంబర్స్. 2 మెంబర్స్ ఉంటారు కన్సైన్మెంట్ బిజినెస్లో. కన్సైన్మెంట్ బిజినెస్లో ఓన్లీ హ్యాస్ 2 మెంబర్స్. ఫస్ట్ వన్, an account for goods. an account for goods అంటే పర్పస్ ఆఫ్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ మీద గూడ్స్ సెండ్ చేస్తాడు. an account for goods that is sent to a person. కంపెనీ అనేవాళ్ళు, కంపెనీ సెండ్ చేసేవాళ్ళు కంపెనీ, ఎవరికి? ఏజెంట్. డిఫరెంట్ ఏరియాలో ఒక పర్సన్ గూడ్స్ సెండ్ చేయడం. ఈ పర్సన్ ఒకటి, ఇతన్ని ఏమంటామంటే చూడండి, వీ హ్యావ్ టు కాల్ ఇంపార్టెంట్ కన్సైనర్. అతన్ని మనం ఏమనొచ్చు? ప్రిన్సిపల్. ఆల్సో వీ కాల్ ఓనర్, సమ్ టైమ్స్ ఓనర్. సో హూ ఇస్ సెండ్ ద గూడ్స్? హూ ఇస్ సెండ్ ద గూడ్స్? దట్ పర్సన్ వీ హ్యావ్ టు కాల్ కన్సైనర్, ప్రిన్సిపల్, ఓనర్. Who is send out the goods? Consignor sent to the goods. Okay, who is received that goods? Who received that goods? Who received that goods from consignor? ఎవరైతే పంపుతున్నారో కన్సైనర్ నుంచి పంపిన గూడ్స్ ఎవరైతే తీసుకుంటారో. ఓకే, we have to call consignee or agent. ఓకే, కన్సైనర్, గూడ్స్ సెండ్ చేసే పర్సన్ కన్సైనర్, గూడ్స్ రిసీవ్ చేసుకునేవాడు కన్సైనీ. ఈ
ఇతన్ని ప్రిన్సిపల్ అంటాం, హెడ్ ఆఫ్ ది గూడ్స్. ఇతనేమో ఏజెంట్, అంటే సేల్స్ చేసి పెడతాడు. సేల్స్ ఏజెంట్ సేల్స్ చేసి పెడతాడు ఎవరికి? ప్రిన్సిపల్కి. కన్సైన్ సేల్స్ చేసి పెడతాడు ఎవరికి? కన్సైనర్. అంటే కన్సైనర్ ప్రిన్సిపల్ ఓనర్ ఒకటే, కన్సైన్ ఏజెంట్ ఒకటే. ఓకే, నెక్స్ట్ వన్, కన్సైన్మెంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్ అండ్ ఇట్స్ క్లోజ్డ్ అప్ బై transferring its balance to trading accounts. It is a real account because it is final account of one of the parts. So after the consignment accounts prepare చేసిన తర్వాత లాస్ట్ బ్యాలెన్సెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్. యాక్చువల్ అకౌంట్స్ ఏంటి? ఫైనల్ అకౌంట్స్. అందులో ట్రేడింగ్ అకౌంట్ కి ఈ కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించిన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ స్పెషల్ అగ్రిమెంట్ ఫర్ సేల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ స్పెషల్ అగ్రిమెంట్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్. ఈ అగ్రిమెంట్ దేనికి? సేల్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ కన్సైనర్ టు కన్సైనీ టు ద కన్సైనీ. ఓకే, అంటే ఇక్కడ ఏంటిది? ఈ అగ్రిమెంట్ ఏంటిది? సేల్ చేయడం. కన్సైనర్ తరపున కన్సైన్ సేల్ చేయడం ఇది అగ్రిమెంట్. కన్సైనర్ కమిషన్ తీసుకుంటాడు, వీడు ప్రాఫిట్ ఎర్న్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ నేచర్ ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ చూడడానికి ఎలా ఉంటుందంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటిది? ఎక్స్పెన్సెస్ లాసెస్ గురించి చెప్తుంది, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ గురించి చెప్తుంది. అంటే ఏం చెప్తుంది నామినల్ అకౌంట్? ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ రికార్డెడ్ డెబిట్ సైడ్. కన్సైన్మెంట్ అకౌంట్లో కూడా ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉంటాయి, వాటి ఏమైనా ఉంటే డెబిట్ చేయడం చెప్తుంది. సో ఇన్కమ్ అండ్ గెయిన్స్ రికార్డెడ్ క్రెడిట్ సైడ్. ఇందులో కూడా ప్రాఫిట్స్ ఇన్కమ్స్ గెయిన్స్ ఉంటాయి, ఇవి కూడా మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలని చెప్తుంది. సో ఇది ఇంట్రడక్షన్. మెయిన్ ఏంటంటే కన్సైన్మెంట్ అనే వర్డ్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ డెవలప్ చేయడానికి, బిజినెస్ ఎక్స్టెండ్ చేయడానికి, బిజినెస్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి కొంతమందిని అంటే కొంతమందిని డిఫరెంట్ ఏరియాలో ఏజెంట్గా పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ పంపితే వాళ్ళు సేల్స్ చేస్తారు. ఆ సేల్స్ చేసే ఎవరు? ఏజెంట్స్. ఎవరు రిక్రూట్ చేస్తారు? కంపెనీ రిక్రూట్ చేస్తారు. ఆ ఏజెంట్స్ పంపినప్పుడు ఆ ప్రోడక్ట్స్ సేల్స్ చేస్తారు. వాళ్ళకి ఏంటి లాభం అంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ పాసిబిలిటీ ఏంటిది? కస్టమర్స్కి రీచ్ అయింది, సేల్స్ చేసినట్టు కంపెనీకి అయిపోయింది, మిడిల్లో ఏజెంట్స్ అనేవాళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ ఏంటిది? ఈ ప్రాసెస్ అంతా కన్సైన్మెంట్ బిజినెస్ అంటారు. సో ఈ కన్సైన్మెంట్ బిజినెస్ బాగా ప్రిపేర్ చేసేది కన్సైన్మెంట్ అకౌంట్స్. సో ఈ కన్సైన్మెంట్ అకౌంట్స్లో ఇంకా కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ ఉన్నాయి, కన్సైన్మెంట్ అకౌంటింగ్ టర్మ్స్. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత మీకు ఎట్లా ప్రాబ్లం చేసేటప్పుడు హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, హౌ టు మెయింటైన్ సమ్ రూల్స్. సో ఇంకా అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు ఆన్సర్స్ రావడానికి ఏమేమైతే ఉంటాయో అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్గా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనకి ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇలాంటి కొంతమందికి తెలుగు టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో స్టూడెంట్స్ కంపల్సరీ మీకు కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లింకును షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టడానికి వాటికి మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.